రాబోయే సీజన్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ వర్షం పడ్డ నీరంతా పోయే విధానాలని గతంలో కూడా చూసినాం. కానీ ఈసారి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో కలెక్టర్ గారు, నేను, కమిషనర్ కూడా చేయడం, డ్రైవర్ గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇవన్నీ తిరుగుతూ ఎక్కడ కూడా స్టాగ్నేట్ వాటర్ అంటే పడ్డ నీరు ఆగిపోకుండా కొద్దిగా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, అవి తప్పనిసరిగా చేయమని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు డ్రైన్లలో మట్టి తీస్తూ ఉంటే అంతగానో వస్తూ ఉంది, దాన్ని కూడా ఇమ్మీడియట్ లిఫ్ట్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల పైన జాలీ టైపుల డ్రైన్స్ పెట్టాలని, జాలీ టైపులో పెడితే ఎక్కడన్నా డౌన్ సైడ్ పెడతా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా రోడ్డు పైన వాటర్ పోతూ ఉంటుంది, మనం మాన్యువల్స్ పెడతాం. ఆ మాన్యువల్స్ బదులు ఈ వర్షాకాలం సీజన్ వరకు 2-3 months మనం జాలీ మాన్యువల్స్ పోతే దాంట్లోకి కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోమని ఇంజనీర్లు అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి చేస్తూ డ్రింకింగ్ వాటర్ కూడా మొన్ననే 1 month క్రితం కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా దృష్టికి తెచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్ళు మనకు ఇంకా 2-3 months వరకు సరిపోయేంత ఫిల్అప్ చేసి పెట్టుకున్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, అదొకటి, డ్రైన్ ఒకటి. అదేవిధంగా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎక్కడైనా గుంతలు పడ్డ రోడ్లు ఉన్నాయి, అది ఇప్పుడు చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలించమని ఇంజనీర్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇది విద్యుత్ మార్కెట్ అని స్టార్ట్ చేశాం, ఇన్కంప్లీట్ ఉంది. దీన్ని కూడా కంప్లీట్ చేస్తే కొందరు వ్యాపారస్తులకు సౌకర్యాలు దొరుకుతాయి, ప్రజలకు కూడా సిటీలో మధ్యలో ఉండి ఒక ప్లేస్కి వస్తే వెజిటేబుల్స్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అన్నీ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్ చేయాలని, ఏం చేస్తే బాగుంటుందని దీన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అక్కడక్కడ పోల్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ నీ వంతు నా వంతు అనకుండా ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో పోల్ను కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మరి ఈరోజు ఇంకా ఎక్కడన్నా ఎడ్యుకేషన్లో కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ టీచర్లకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా మీ సబ్జెక్టులలో మా విద్యార్థులు ఎగ్జామ్స్లో ఎటువంటి మార్కులు తక్కువ రాకుండా ప్రైవేటు స్కూల్స్తో కాంపిటీషన్గా మీరు విద్యను బోధించాలి మా విద్యార్థులకు అని చెప్తూ అదే చేస్తాం. బెస్ట్ స్కూల్ టీచర్లకు కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఎక్కడన్నా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం, ఈ సంవత్సరం కూడా ఆ విధంగా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ చేయాలని పాలిటెక్నిక్ ఐటీఐలు కూడా మన సిస్టమ్ చేంజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అవి కూడా రేపు 10 days లోపు సిస్టమ్ వస్తుంది, దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అంటే విద్యా వ్యవస్థ కానీ పని చేసుకునే వాళ్ళకి పని కల్పించడానికి టెక్నికల్లీ బాగా చేస్తే వాళ్ళు ఎక్కడైనా పోయి పని చేసుకునే విధంగా ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చేస్తాం. నిజామాబాద్ ప్రజలకు సౌకర్యం చేయడానికి అందరం సహకరిస్తాం.